మీ కొబ్బరికాయ నీటికి దేవుడు తిరుగుతాడో లేదో తెలియదు, కానీ మా గుండెకాయ కన్నీటికి మా దేవుడు తిరుగుతున్నాడు. ఆమేన్. మీరు కొబ్బరికాయ కొడుతున్నారు పరిశుద్ధ జలమని, మేము కొబ్బరికాయ నీటి కంటే కూడా అత్యంత పవిత్రమైన కన్నీటిని దేవుని ముందు పెడుతున్నాం. మీరు కొబ్బరికాయ కొడతారు, మేము మా గుండెకాయ కొడుతున్నాం దేవుని దగ్గర. విరిగి నలిగిన హృదయాన్ని దేవుని దగ్గర పెడుతున్నాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి పూజారి గారు, కొబ్బరి నీరు పవిత్రమా కన్నీరు పవిత్రమా అని అడిగాను. ఆయన అన్నాడు కన్నీరే పవిత్రం సార్, ఈ భూమి మీద కన్నీటి కంటే పరిశుద్ధం ఏముంది, అందుకేనా మీరు ఏడుస్తారు అంటున్నాడు. అందుకేనా మీ క్రైస్తవులు కన్నీళ్ళు గారుస్తారు. మొన్నటి వరకు ఎప్పుడు వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఇదేం భక్తిరా, దేవుని దగ్గరికి వెళ్తే మనశ్శాంతి రావాలి కానీ ఏడుపు వస్తుంది వీళ్ళకి. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఏడుపు కొట్టు వాళ్ళు వీళ్ళు అని తిట్టేవాళ్ళంట. నేను చెప్పాను, మా కన్నీటిని దేవుని దగ్గర సమర్పిస్తున్నాం కాబట్టి దేశం రక్షించబడి కాపాడబడుతుంది. చాలామందిని మేము రక్షించగలుగుతున్నాం. ఆత్మల రక్షణ మా కన్నీటి వల్ల జరుగుతుంది. మనుషులు మారుతున్నారు, కన్నీటి వల్ల జరుగుతుంది. దేవుణ్ణి మెప్పిస్తున్నాం, ఒప్పిస్తున్నాం, అనేకుల కోసం మొరపెడుతున్నాం. మా విజ్ఞాపన అనేకుల బ్రతుకుల్ని చిగురింపజేస్తుంది. ఆమేన్. ఆయన అన్నాడు అలాగైతే మీకు కొబ్బరికాయ అక్కర్లేదు అన్నాడు. నేను అన్నాను అవును, అందుకే మేము కొబ్బరికాయ కొట్టట్లేదు. మీరు ఏ కారణంతో పరిశుద్ధ జలం ఇస్తున్నారో అంతకంటే పవిత్ర జలం మేము ఇస్తున్నప్పుడు మాకు కొబ్బరికాయ ఎందుకు? ఇప్పుడు కొబ్బరికాయని నెరవేర్చేసి అంతకంటే పైకి వెళ్ళాం మనం. నా ప్రభు ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి వచ్చినవాడు కాదు, నెరవేర్చుటకు వచ్చినవాడు. క్రైస్తవుడు ఆచార సాంప్రదాయాల్ని కొట్టివేసేవాడు కాదు, అంతకు మించి చేసి నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం కొబ్బరికాయ కొట్టట్లా, కానీ కొట్టాలి. మనం కూడా కొబ్బరికాయ కొట్టాలి, అది కిచెన్లో కొబ్బరి పచ్చడి కోసం. దేవుడిచ్చిన ఆరోగ్యంలో అదొకటి. కాబట్టి సమాజానికి మనం అర్థం కాకపోతే క్రీస్తు కూడా అపార్థం అయిపోతాడు. ఇలాంటివి చాలా ప్రశ్నలు. మీరు అగరొత్తి ఎందుకు వెలిగించడం అన్నాడు. చెప్పాను నేను, అగరొత్తి కొద్దిసేపటికి బూడిదవుతుంది, గాల్లోనేమో పొగ కలిసిపోతుంది, కానీ మా జీవహస్తుతి డైరెక్ట్ పరలోకం. అందుకే మాకు అగరత్తితో పని లేదు, స్తుతి చేస్తున్నాం, డైరెక్ట్గా వెళ్తుంది. మరి హారతి ఎందుకు ఇవ్వట్లేదని అడిగాడు. కర్పూరం కరిగిపోతుంది, అగ్ని ఆరిపోతుంది, మీరు దాన్ని కళ్ళకద్దుకొని దీవెన పొందాలనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, ఒకడు సజీవ యాగముగా తనను తాను సమర్పించుకొని వేదికెక్కి దిగి ప్రజల మీద చెయ్యుంచితే వారు దీవించబడుతున్నారు. సేవకుని జీవితమే ఓ సజీవ యాగం. కర్పూరం బిళ్ళ గొప్పదా, సేవకుని జీవితం గొప్పదా? మరి కాబట్టి మీరు వస్తువుల్లో భక్తి చేస్తున్నారు, మేము నెరవేర్పులో భక్తి చేస్తున్నాం. ఇంతే తేడా.